ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పటమట హై స్కూల్ మైదానం వేదికగా నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆదివారం భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కావటంపై సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వాలిడేషన్ ఫ్లైట్ ను విజయవంతంగా పూర్తి చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇతర టీడీపీ నేతలపై 64వ డివిజన్కు చెందిన సుజుకి శ్రీను చేస్తున్న వ్యాఖ్యలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్ భాషా ఖండించారు. బోండా ఉమా మీద తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా పరిణామాలు ఉంటాయని, సుజుకి శ్రీను మరోసారి అవాకులు చెవాకులు పేలితే గట్టిగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్ భాషా తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇతర టీడీపీ నేతలపై 64వ డివిజన్కు చెందిన సుజుకి శ్రీను అనే వ్యక్తి దుర్భాషలాడుతున్నాడని, శ్రీను మాట్లాడే మాటలలో ఒక్కటి కూడా నిజం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, పిచ్చి ప్రేలాపనలు పేలితే గట్టిగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. సుజుకి శ్రీను అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిగా అనేక రుజువులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవినీతి చేయని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు మీద నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ వాళ్లు ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలను కానీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాను కానీ మరొక మాట అంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సుజుకి శ్రీను అనేవాడు అలియాస్ అప్పులప్పారావు అనేవాడు ఈ ప్రజాప్రతినిధుల గురించి కానీ వీటి గురించి కానీ చాలా అసభ్యకరంగా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇదిగా అసలు వాస్తవం ఏంటంటే, ఎరా సుజుకి శ్రీను, ఇప్పుడు నువ్వు అనేక చోట్ల ఎమ్మెల్యే గారి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి మొత్తం చేస్తున్నావు అని చెప్పి తెలిసి వాళ్ళు వచ్చి మొరపెట్టుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర పిలిచి నీతో మాట్లాడిన మాట వాస్తవం కాదా? నువ్వు అనేక చోట్ల అప్పులు చేసి వాళ్ళని డబ్బులు ఎగ్గొడితే వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర మొరపెట్టుకుంటే దాని గురించి పిలిచి నేను అడిగిన మాట వాస్తవం కాదా? అవన్నీ వాస్తవం తెలియని తర్వాత నువ్వు మా గుమ్మం ఎక్కమాకు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు పంపించేస్తే దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఇలా లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటూ లేనిపోయిన ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నావా? ఏంటి వరదలు రావడానికి ముందు నువ్వు ముందుగానే ఒక రోజు ముందుగానే చెప్పావా? వరదలు ఆదివారం వస్తే నువ్వు శనివారమే చెప్పి 3000 మందికి భోజనాలు పెట్టావా? అదే నిజమైతే నువ్వు భోజనాలు పెట్టే బదులు ప్రచారం చేయొచ్చుగా. మొత్తానికి నువ్వు ఈ లేకి మాటలు మాట్లాడతావు ఆపరా బాబు. తర్వాత ఏంటి ట్రాక్టర్ పెట్టి తిప్పాను, ఎమ్మెల్యే గారు వారం రోజులు పర్యటన చేశారు నువ్వే చెప్తున్నావు. వరదల్లో వారం రోజులు చేశారు పర్యటన కాదని ఇప్పుడు ఎవరన్నారు? దానికి ట్రాక్టర్ నీది పెట్టావు, దాని డబ్బులు అక్కడ నుంచి తీసుకున్నావు. తర్వాత ఆ విషయంలో కూడా నువ్వు అక్కడ బంకులో వెళ్ళి ఆయిల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేపించేసుకొని అవి తీసుకొచ్చి బయట అమ్ముకుంటున్నావు అని చెప్పి ఆ విషయం తెలిసి ఎమ్మెల్యే గారిని తిట్టిన మాట వాస్తవం కాదా? తిట్టి 5000 రూపాయలు ఇచ్చి వెళ్ళి ఆయిల్ కొట్టించుకుని ఇలాంటి పనులు చేయమాకని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ చేసి నువ్వు చెత్తలో వాటా అడిగారని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రా బాబు? అసలు నువ్వు ₹1 కోటి ఖర్చు పెడతావేంటి? నువ్వు ఇచ్చేయడం ఏంటి? ఏది మీ ఏరియా వాళ్ళతో అవుతాను చెప్పించి నువ్వు ఆ మాట నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టాను నువ్వు చేశాను అని. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తావు నువ్వు తెలియదు, అసలు ఏమి అవుతావు కూడా తెలియదు. నువ్వు ₹1 కోటి ఖర్చు పెడతావేంటి? నువ్వు ఇచ్చేయడం ఏంటి? నువ్వు అమ్మే చెత్తలో వాటాలు అడగడం ఏంటి? తెల్లారు లెగిస్తే బోండా ఉమామహేశ్వరరావు గారు నాకు ఈ కష్టం అని చెప్పి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ముందు నిలబడి సాయం చేస్తారు. ఎక్కడ చావు కన్నా వెళ్ళని, పుట్టినరోజు కన్నా వెళ్ళని, ఏ ఫంక్షన్ పార్టీ కన్నా వెళ్ళని, ఎక్కడికన్నా వెళ్ళని చేతికి ఎంత వస్తుంది అంత 10,000 వస్తే 10,000 ఎంత వస్తే అంత తీసి ఇచ్చే మనిషి ఆయన. నీ దగ్గర చెత్త డబ్బులు అడగాల్సినంత అవసరం ఏంట్రా? ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసావంటే తప్పుడుగా నీకు మామూలుగా ఉండదు. నువ్వు ఎవరెవరికైతే డబ్బులు ఎగ్గొట్టావో, ఎవరెవరి దగ్గర అయితే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మోసం చేసావో వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఖచ్చితంగా కేసులు పెట్టిస్తాం. అలాగే మళ్ళీ కానీ ప్రజాప్రతినిధుల గురించి కానీ వీళ్ళ గురించి కానీ మళ్ళీ ఇదిగా మాట్లాడితే పార్టీ గురించి కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. నువ్వు ఈ మొత్తం దృష్టిలో పెట్టుకో. అందరికీ జేబీఎం. నిన్న గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో 64వ డివిజన్ చెందిన సుజుకి శ్రీను అనేవాడు
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమ్మగారి గురించి, అదేవిధంగా పక్కన ఉన్న గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు, ఇటు పక్కన మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుల మీద, అదేవిధంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో అక్కడ పనిచేసే సిబ్బందిని కానీ, అక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, లోకేష్ని కూడా అవినీతి పరులుగా మాట్లాడుతూ వాళ్ళు అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నట్టుగా, పైన వాళ్ళు దోచుకుంటున్నారు, కిందేమో వీళ్ళు ప్రతి దాంట్లో వాటాలు అడుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అవాకులు చవాకులు పేలుతున్న సుజుకి సీన్ అనేవాడికి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు ఇలాంటి ఒకసారి మాట్లాడి ఎక్కడన్నా మీడియాలో కనపడితే మటుకి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొని వచ్చి స్టేషన్లో పడేసి సరైన రీతిలో నీకు బుద్ధి చెప్తా అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సుజుకి సీన్ అనేవాడు గత ఎన్నికల్లో వైసీపీ పనిచేశాడు. అదే ఆ విషయం అక్కడ 64వ డివిజన్లో ఉన్న వైసీపీ నాయకులు తెలుసు, టీడీపీ నాయకులు తెలుసు. అదేవిధంగా వరదల్లో అంత పంచాను, కోటి రూపాయలు పంచాను అంటున్నాడు. అక్కడ చీరలు అరిసెలు పంచాను, ఇంకోటి పంచాను అంటున్నాడు. అంతకుముందు చీరలు పంచారు. ఎవరు పంచారు? నాగరాణి అనే ఆమె పంచింది చీరల విషయంలో. తర్వాత అరిసెలు పంచాను ఎన్టీఆర్ గారి వర్ధంతికి అంటున్నాడు. అరిసెలు పంచేటప్పుడు ఆ డివిజన్ అధ్యక్షుడు అప్పుడు పరస అశోక్, రాజశేఖర్, హరిబాబు వాళ్ళతో పాటు ఇతను కూడా చెయ్యేశాడు తప్ప అతను మొత్తం అతనే చేసినట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు. గతంలో ఎన్నికల ముందు కూడా మేము 2-3 సందర్భాల్లో ఆ కొందవారి కండ్రిక గ్రామంలోకి వెళ్ళాం పార్టీ సమావేశాలకు. అప్పుడు ఇతను చినిపోయిన చొక్కా, నలిగిపోయిన చొక్కా వేసుకొని అక్కడెక్కడ స్టేజీ పక్కన ఉంచున్నాడు తప్ప స్టేజీ కూడా ఎక్కలేని పరిస్థితి అతనిది. అలాంటోడు అతనేదో సీనియర్ నాయకుడిలాగా కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళలాగా ఇప్పుడు మేమే ఉన్నాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో. మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, కానీ పార్టీ పరంగా నిలబడతాం, పార్టీకి ఉంటాం. మాకు సరైన గౌరవం ఇచ్చి పార్టీలో మమ్మల్ని పదవులు ఇచ్చి మమ్మల్ని స్టేజ్ మీద పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు గుర్తింపు ఉన్న వాడు ఎవడు కూడా. వస్త్ర రంగంలో పేరుగాంచిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన షోరూం నగరంలో ప్రారంభమైంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ను తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారత స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. విభిన్నమైన వస్త్ర శ్రేణితో నగర ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే లక్ష్యంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన షోరూంను ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలను పరిశీలించారు. వాటి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టు వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారు, వాటిని కస్టమర్స్కు ఎలా విక్రయిస్తారు అనే వివరాలను షోరూం యజమానులు ముఖ్య అతిథులకు వివరించారు. అనంతరం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వస్త్ర వ్యాపార రంగానికి విజయవాడ కేరాఫ్గా నిలిచిందని, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ద్వారా సుమారు 100 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన షోరూం యాజమాన్యాన్ని అభినందించారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం సంతోషకరమని, విజయవాడ నగర ప్రజలు కూడా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేసి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేత బయ్యా రవి మాట్లాడుతూ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల ప్రజలు విశేష ఆదరాభిమానాలతో విజయవాడ నగరంలో తమ 4వ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంచీపురానికి చెందిన 1000 మంది రివర్స్తో తమ కస్టమర్స్కు వారి అభిరుచులకు అనుగుణంగా పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీవర్స్ టు కస్టమర్ అనే నినాదంతో వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు. తమ వద్ద గద్వాల్, పోచంపల్లి, ఆరణి, ధర్మవరం పట్టు చీరలు 399 నుంచి 2 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. 999కే కంచిపట్టు చీర, మగ్గం వర్క్ బ్లౌజ్, 1 గ్రామ్ వడ్డాణం అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతినిత్యం ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయని, విజయవాడ ప్రజలు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ను సందర్శించి తమను ఆదరించాలని ఆయన కోరారు. ఇవాళ కంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఏదైతే షాపు ఇనాగ్రేషన్ ఉందో దానికి రావటం జరిగింది. ముఖ్యంగా బయ్యా వాసు గారికి, బయ్యా రవి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే శుభమస్తు అనే ఒక సిరీస్లో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల షాపులు, బ్రాంచ్లు నెల్లూరు నుంచి ప్రారంభమైన ఆ యొక్క ప్రవాహం అన్ని చోట్ల కూడా విస్తరించింది. ఇవాళ ఒక కొత్త రూపంలో కంచీపురం
సిల్క్స్ పేరు మీదట పెరుమాళ్ సిల్క్స్ పేరు మీద విజయవాడ రావటం ఏదైతుందో ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే మన్నికైన నాణ్యమైన అలాగే నిజాయితీ కలిగిన చీరలు, కంచి పట్టు చీరలు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క పెరుమాళ్ కంచిపురం సిల్క్ హౌస్కి రావడం, అక్కడ సరసమైన ధరకే నాణ్యమైన కంచి పట్టు చీరలు లభ్యమయ్యే విధంగా వాళ్ళు చేయటం జరిగింది. భయ్యావారి కుటుంబీకులు గత 60-70 సంవత్సరాలుగా ఈ వస్త్ర వ్యాపారంలో గణుతికెక్కారు. వస్త్ర వ్యాపారం కొరకే ఇప్పుడు 2-3 తరాల నుంచి వ్యాపారం చేయడమే కాకుండా అందులో అందివేశన చేయగా ప్రధానంగా వ్యాపారానికి కావాల్సింది విశ్వసనీయత. ఆ విశ్వసనీయతని సంపాదించుకున్నారు. వ్యాపారం యొక్క విస్తరణకు కానీ ఎదుగుదలకు కానీ ప్రధానంగా ఉపయోగపడేది విశ్వాసమే, విశ్వసనీయత. కాబట్టి గత 60-70 సంవత్సరాలుగా ఎక్కడో నెల్లూరు చిన్న బజార్లో రాజ్యలక్ష్మి హాలు, న్యూ రాజ్యలక్ష్మి హాల్ అని చెప్పి ప్రారంభించి అక్కడి నుంచి నెమ్మదిగా వినియోగదారుల ఒక ప్రపంచంలాగా తయారు చేసుకున్నారు. కుటుంబం అంతా కష్టపడి అక్కడే ఉండి అందులోనే నిలబడి ఒకే వ్యాపారాన్ని స్థిరంగా చేయటం వల్ల అపారమైన అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాత నెల్లూరులో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇలా వేరే వేరే ప్రాంతాల్లో ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ లాగా పెద్ద పెద్ద అంగడి వీటిని కూడా ప్రారంభించుకుంటూ విజయవంతంగా నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలుగా మా కుటుంబం వస్త్రరంగ వ్యాపారంలో ఉంటున్నది. దీన్ని మరింత విస్తృత రూపం దాల్చి సామాన్య నుండి సంపన్నుల వరకు సంపన్నులు ధరించే ఫ్యాషన్స్ని సామాన్యులు కూడా అందించాలని ఒక లక్ష్యంతో శుభమస్తు షాపింగ్ మాల్ పేరుతో మా వస్త్ర ప్రపంచం ప్రారంభమైంది. దాని తర్వాత మాకు ముందు నుంచి ఉన్న పట్టుచీలతో ఉన్న విశిష్ట అనుభవం, విశేష అనుభవం, అనేక మంది నేతన్నలతో ఉండేటువంటి మా సాన్నిహిత్యం ఇవన్నీ కలిపి ఒక 1000 మగ్గాల్ని మేము కాంట్రాక్ట్గా తీసుకొని కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ పేరుతో కంచి వీవర్స్తో మేము ఒక సంపర్కం పెట్టుకొని వారితో ఒక అవగాహన చేసుకొని కంచి వీవర్స్ ద్వారా ఈ చీరలు తెప్పించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. మన భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమే అత్యంత ప్రధానమైంది. కాబట్టి ఆ చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఒక పెళ్లికి కావలసినటువంటి ఇప్పుడు అనేక రకాల ఫ్యాషన్స్ వస్తున్నాయి. కంచి, ధర్మవరం, ఆరణి, పోచంపల్లి, ఇక్కత్తు, బనారసు, ఉప్పాడ, ఇలా రకరకాల హ్యాండ్లూమ్స్, పట్టు శారీసు, హ్యాండ్లూమ్ శారీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక రూఫ్ కిందకు తీసుకొని రావడము, దానిలో కూడా సామాన్యుడి వివాహం దగ్గర నుంచి సంపన్నుడి వివాహానికి కావాల్సినటువంటి వస్త్రాలు 300 రూపాయలు విలువ నుంచి 333 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు చీరలు అందుబాటులో తేవడం జరిగింది. అంతేకాకుండా వివాహం జరిగినప్పుడు పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు వస్త్రాలు ఎంత ప్రాధాన్యతో పెట్టుబడి వస్త్రాలు కూడా అంత ప్రాధాన్యత మన సంప్రదాయంలో. కాబట్టి పెట్టుబడి వస్త్రాల కోసం ఒక ఫ్లోర్ పూర్తిగా కేటాయించడం జరిగింది. ఈరోజున్న ఆధునిక రంగంలో పట్టు చీరలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మన పాత ట్రెడిషన్ అయినటువంటి లెహంగాలు కూడా అంత ప్రాధాన్యత వచ్చింది. నెల్లూరులో మొదలై విజయవాడ 2వ బ్రాంచ్ ఓపెన్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమరావతి నగరం శరవేగంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాజధాని నగరాల కంటే మిన్నగా ముందుకు దూసుకెళ్లాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకనే. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ నెరవేరాలంటే ఇలాంటి అనేకమైన సంస్థలు వారి బ్రాంచులను ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటే తద్వారా ఒక మంచి కార్పొరేట్లకి ఈ విజయవాడ నగరానికి రావాలనేది నా కోరిక. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెబుతారు, ఏ కుటుంబం అయినా అది ఉన్నత కుటుంబం కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, చిన్న కుటుంబం కావచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం యొక్క స్థితి, ఆర్థిక పరిస్థితి చాలా స్పీడ్గా పెరుగుద్ది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న, ఉద్యోగం ఉన్న వ్యక్తి ఉన్న ఆ కుటుంబం యొక్క పేదరికం నుంచి బయటపడుతుందని చెప్తుంటారు. అందుకే ఈ ప్రభుత్వం
వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తూ అనేక సంస్థల్ని తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నంలో మరి కాంచీపురం పెరుమాళ్ళు సిల్క్స్ వారు మరి ఎంతో అనుభవం ఉన్న సంస్థ. ఈ 4వ సంస్థ, అందులో విజయవాడలోనే 2, నెల్లూరులో ప్రారంభమైందని చెప్పారు. ఇది బాగా అభివృద్ధి చెందాలని, ఈ అభివృద్ధి వాళ్ళు చెందడమే కాదు, స్థానికులకు కూడా, విజయవాడ నగర ప్రజలకు కూడా అందుబాటులో ఈ నాకు తెలిసి కాంచీపురం అంటేనే మేము తెలిసిన కాడి నుంచి కూడా కాంచీపురం బట్టల గురించి మరి ఎంత పేరుందో, ఎంత వాళ్ళకి ప్రతిష్ట కానీ వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ కానీ ఉంది. ఈరోజు 4వ బ్రాంచ్గా విజయవాడలో పీవీపీ రోడ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఓపెన్ చేసుకోవడం, ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందం. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసండి. కానీ విజయవాడ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరఫున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు కాంచీపురం వీవర్స్ ఒక 1000 మందితో మేము కాంట్రాక్ట్ రూమ్స్ పెట్టుకొని నేరుగా వీవర్స్ నుంచి కస్టమర్లకి, వినియోగదారులకి ఖచ్చితమైన పట్టు, ఖచ్చితమైన ధర అందించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. 399 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల పట్టు చీరల వరకు మా వద్ద లభిస్తాయి. ఒకే ధర, అందరికీ ఒకే ధరతో మంచి క్వాలిటీ వస్తువులు అందించాలనేది మా ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు పార్టీవేర్ లెహంగాస్ కావచ్చు, పార్టీవేర్ డ్రెస్సులు కావచ్చు, పెట్టుబడి చీరలు. ఈరోజు వివాహం అంటే జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. అటువంటి వివాహానికి పెళ్లి కూతురుతో పాటు మిగతా అందరికీ కూడా అనువైన పెళ్లి వస్త్రాలు మా వద్ద లభిస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మమ్మల్ని విజయవాడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రారంభోత్సవ ఆఫర్లు ఉన్నాయండి. 390 ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. గద్వాల్ శారీసు, పోచంపల్లి శారీసు, ఆరణి శారీసు, కంచిపట్టు చీరలు, అదేవిధంగా బ్లౌజ్ వర్క్ చేసిన మగ్గం బ్లౌజ్ వర్క్ చేసిన చీర వడ్డానంతో పాటు 1 గ్రామ్ వడ్డానంతో పాటు 999కి అందిస్తున్నాం. 1000 రూపాయల లోపలే కంచిపట్టు చీర విత్ మగ్గం బ్లౌజ్ వర్క్ చేసి వడ్డానం కూడా అందిస్తున్నాము. కాబట్టి ఇటువంటి ప్రారంభోత్సవ ఆఫర్లు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పటమట హై స్కూల్ మైదానం వేదికగా నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్కు మహిళల నుండి విశేష స్పందన లభించింది. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్ను సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. పోటీల సందర్భంగా గ్రౌండ్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ పోటీల్లో వందలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రౌండ్ అంతా ముగ్గులతో సందడి నెలకొంది. మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెట్టి తీర్చిదిద్దిన శోభాయమానమైన రంగవల్లులు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. కేవలం ముగ్గులే కాకుండా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు మరియు హరిదాసుల కీర్తనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే చిన్నారుల నుండి పెద్దవారి వరకు ఫన్ గేమ్స్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ వారం రోజుల ముందే పటమట్లో వచ్చిందా అన్నట్లుగా సందడి నెలకొంది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధునిక కాలంలో మన సాంప్రదాయాలు మరుగున పడిపోతున్న తరుణంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముగ్గులు కేవలం అలంకారం మాత్రమే కాదని అవి మన ఇంటికి శుభాన్ని, ఆనందాన్ని తెచ్చే కళాఖండాలు అని పేర్కొన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా ప్రజల అభిరుచి మేరకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముగ్గుల పోటీలకు వస్తున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు మేము ఇక్కడ పటమట హై స్కూల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సంక్రాంతికి మహిళలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అందరూ చాలా ఆహ్లాదకర వాతావరణంలో అందరూ చాలా ఇంట్రెస్ట్గా ముగ్గులు వేయటం జరిగింది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మన సాయి ప్రాపర్టీస్ వారు కన్సలేషన్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. దీనికి స్వాతి జ్యువెలరీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. స్టార్మా వాళ్ళు కూడా మాకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేశారు. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ మేము ఇది నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే
మన సంస్కృతిని అందరికీ భావితరాల వారికి తెలియజెప్పే విధంగా ఈ ముగ్గులతో పాటుగా హరిదాసులు, భోగి మంటలు, అలాగే మన వీళ్ళని కూడా గంగిరెద్దు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ అందరికీ చూపించడం జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాం. ప్రతి సంవత్సరం మా ప్రేక్షకులు ఆదరణ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలో చాలా వ్యాపార సంస్థలు ఉన్న 5 సంవత్సరాల నుంచి మామూలుగా స్పాన్సర్గా మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ వారికి, శ్రీశంకర్ ఛానల్ వారికి చాలా కృతజ్ఞతగా ఉన్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమేమి ఇచ్చారు సార్ మీరు ఈరోజు ప్రైజ్ మీ తరఫున? ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఏసీ, సెకండ్ ప్రైజ్ వచ్చి ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ వచ్చి వాషింగ్ మిషన్, మళ్ళీ ప్లస్ 10 కన్సలేషన్ ప్రైజ్. మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉందా? మాకు చాలా ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే విజయవాడలో ఉన్న ఇంత వ్యాపారస్తులు, మాకన్నా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అందరికీ కాకుండా మాకే ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ వారికి, శ్రీశంకర్ ఛానల్ వారికి బాగా హ్యాపీగా ఉంది. మాకు సిటీ కేబుల్ వారు నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీ చాలా ఆనందదాయకంగా, చాలా సక్సెస్ఫుల్గా, బ్రహ్మాండంగా జరిగింది. ఈ సిటీ కేబుల్ వారు నిర్వహించిన దానికన్నా ఆడవాళ్ళు వాళ్ళ గిఫ్ట్లు తీసుకొని వెళ్తున్న ఆనందం చాలా హ్యాపీగా, ఎంతో ఆనందంగా, సంక్రాంతి పండగకి అప్పుడు కంటే ఇప్పుడే ఆనందంగా కనపడతా అందరూ ఎంజాయ్మెంట్గా చాలా హ్యాపీగా వెళ్ళారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ సిటీ కేబుల్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ తరఫున ఏమి ఇచ్చారు సార్? మేము స్వాతి జ్యువెలరీ తరఫున హాట్ బాక్సులు, వాటర్ క్యాన్లు, క్యాలెండర్లు, కీ చైన్లు, బ్యాగ్స్ ఇచ్చామండి. టైలర్పేటలోని గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఐక్యతగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని చిట్టినగర్ పల్లగట్టు సెంటర్ స్థానికులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. 1 టౌన్ చిట్టినగర్ సెంటర్ టైలర్పేట సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు సందర్భంగా పేట ప్రజలకు ప్రేమ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒక్కటిగా సన్ రైజ్ యూత్ క్రిస్మస్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. రాబోయే సంవత్సరంలో కూడా ఇదే ఐక్యతతో వేడుకలను జరుపుకొని సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వేడుకలు ప్రారంభమైన నాటి నుంచి పిల్లలకు బైబిల్ పఠనం పోటీలు, ప్రార్థనా కూడికలు, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ భక్తిభావం చాటుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. ప్రేమ విందు కార్యక్రమంలో నర్సింగ్ అన్నారావు, కొప్పెల్ల మోహన్, సిహెచ్ నాగేశ్వరరావు, ప్రకాష్, నీలం మహేష్, కల్లేపల్లి వెంకటేష్, రాజ్ కుమార్, ప్రదీప్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ టైలర్పేట ప్రాంతవాసంలో 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ అసోసియేషన్ వారు క్రిస్మస్ జయంతి కూడికలను సందర్భానుసారంగా వారు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ప్రభుదయ వల్ల ఈ కూడికలు చాలా జయకరంగా జరిగినాయి. బిడ్డలకు ఆశీర్వాదం, చేరినటువంటి వారికి ఎంతో దీవెనకరంగా ఇంకా ఉండాలని, ముందు ముందు కూడా ఎంతకంటే ఇంకా పెద్దవి చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మరియు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వేడుకల్లో భాగంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, బైబిల్ పఠనము మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించి ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. విజేతలకి మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 24 సంవత్సరాల ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం, అంటే ప్రేమ విందు ఇక్కడ పేట ప్రజలను అందరినీ పిలిచి వాళ్ళు ఐక్యంగా దేవుని ప్రార్థన చేసుకొని ఒక ప్రేమ విందులాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని ప్రేమ విందులాగా అందరూ కలిసి భాగస్వామ్యం అయ్యి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది యూత్ సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఇలాగే ఇంక ముందు కూడా కొనసాగాలని, యూత్ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకొని, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇంకా కూడా బాగా చేయాలని, ఈ పేటలో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. గత 24 సంవత్సరాలుగా సన్ రైజ్ యూత్ పేరుతో క్రిస్మస్ వేడుకల్ని, న్యూ ఇయర్ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా జనవరి
ఒకటో వరకు అంటే 25వ తారీఖు నుంచి జనవరి 1 వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు రోజుకి ప్రేయర్ రూపంలో, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఆటల రూపంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవునికి సందర్భంగా ఒక స్కిట్ కూడా ఈ ప్రాంత యువత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచి అందరం కూడా కలిసి ఐకమత్యంగా చేసుకునే భాగంగా గత 24 సంవత్సరాల్లో ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా బాధ్యతగా తీసుకొని అత్యంత ఘనంగా ఈ సంవత్సరం పండుగను జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంలో మా ప్రాంతంలో ఆధ్యాత్మికాన్ని పరిడవిలే విధంగా ఆ దీవెనకరమైనటువంటి కుటుంబాలని దేవుని వాక్యాన్ని అందించినటువంటి పెద్దలందరికీ, ఇందులో భాగస్వామ్యం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆర్గనైజేషన్ తీసుకొని దీన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళి చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించిన మా యూత్ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఇదే ఆధ్యాత్మిక రూపంలో క్రీస్తు జయంతిని న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అంబాపురం గ్రామానికి చెందిన మొగిలిచెర్ల వెంకటరత్నం వెంకటకుమారి దంపతులకు 4 సంతానం. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలతో ఎన్టీఆర్ పట్టా ఇచ్చిన 3 సెంట్ల స్థలంలో రేకులతో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. అయితే ఉయ్యూరుకు చెందిన కొండా ప్రవీణ్ అనే టీడీపీ నాయకుడు ఈ స్థలం తమదేనని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి 50 మందికి పైగా రౌడీలు మహిళలతో వచ్చి తమ ఇంటిపై దాడి చేసి కూల్చివేశారని తెలిపారు. తమకు ఈ ఇల్లు తప్ప ఎలాంటి ఆధారం లేదని, గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కొండా ప్రవీణ్ కుమ్మక్కై దౌర్జన్యానికి పాల్పడి మహిళలను పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. పోలీసులు, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. కొండా ప్రవీణ్ తనకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అండదండలు ఉన్నాయని తమను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం తమ పేరు మీద పట్టా ఇచ్చిన స్థలాన్ని వేరే వారికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని వారు ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, తమ స్థలాన్ని తమకు న్యాయంగా ఇవ్వాలని వేడుకున్నారు. మాకు చాలా అన్యాయం జరిగిందండి. ఇక్కడ కొండా ప్రవీణ్ అనే వ్యక్తి బోడే ప్రసాద్ గారు వాళ్ళ తాలూకా బోడే ప్రసాద్ గారి సపోర్ట్తో ఇక్కడ లోకల్ టీడీపీ లీడర్లతో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. మాది అండి పట్ట, మా అమ్మగారు కుమారి గారు, మా నాన్నగారు వెంకటరత్నం గారు మొగిలిచెర్ల, మేము ఎస్సీ మాదిగండి. ఈ విధంగా మాకు పట్ట ఎన్టీఆర్ ఇచ్చిన పట్ట ఇదిగోండి, మా అమ్మగారి పేరు మీద కుమారి అని పేరు ఉంటుంది చూడండి సార్. ఆ పట్ట ఇదిగో ఎంఆర్ఓ గారు ఇచ్చారు, తహసీల్దారు. మాది వరద పోవడం వల్ల మళ్ళీ పట్టా తీసుకొని వచ్చాం వాళ్ళ దగ్గర. మొన్న ఈ మధ్య రీసెంట్గా 1 సంవత్సరం క్రితం వాళ్ళు మాది అని వస్తున్నారు. అసలు మీకు ఎలా వచ్చింది ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. మీ అమ్మగారు ఏలుముద్ర దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి మా మీద అన్యాయంగా అక్రమంగా ప్రాణహాది మమ్మల్ని కొట్టి ఇదిగోండి మా మరదల గారు ఇదిగోండి అన్నంలో కూడా ఇసుక పోసారండి. 50 మంది ఆడోళ్ళు 10 మంది మగోళ్ళు వచ్చి రౌడీయిజంగా దాదాగిరి చేస్తూ మీరు ఎవరు అసలు అధికారం మాది, పార్టీ మాది అని నానా ఇష్టంగా బూతులు మాట్లాడి పగలగొట్టి బడిసులతో సుత్తులతో పగలగొట్టి ఉన్న రేకుల చెట్టును పడగొట్టి మీ ఇల్లు కట్టుకున్నాం ఉన్న రేకుల చెట్టును పడగొట్టి అని నానా మీరు ఏం చేస్తారా, నువ్వు ఆ పార్టీ అంటగారా, నువ్వేం చేయగలవరా, మీ ఊరోళ్ళే మాకు సపోర్ట్ ఉన్నారా అని చాలా అన్యాయంగా దుర్బుత్తులాడుతూ బూతులు తిడుతూ చాలా అక్రమంగా ప్రవర్తించారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉందండి. మాకు ప్రభుత్వం కాపాడాలని, ప్రభుత్వం చర్య తీసుకోవాలని, మీ అందరూ సహకారం కావాలని నేను కోరుకుంటున్నానండి. ఇది మా అమ్మగారు పట్ట. మేము 4 పిల్లలం అండి. మా తమ్ముడు, మాకు 2 చెల్లెళ్ళు, మాకిద్దరు పిల్లలు, మా తమ్ముడికి 2 పిల్లలు. మరి మాకుండా ఇల్లు ఇదేనండి. మేము ఎన్నో సంవత్సరాల మట్టి ఇక్కడ ఉంటున్నామండి. ఎన్టీఆర్ ఇచ్చిన 82లో ఇచ్చారు పట్ట, 88లో ఇచ్చారు. వాళ్ళు 88లో మేము రిజిస్ట్రేషన్ చేసినట్టుగా డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. పోలీసుల వారి దగ్గర ఇల్లు అది వరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇల్లు అయిపోతారు, మామూలుగా ఇక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకోబోతున్నారు. మేము అడ్డం తిరిగితే మా మీద కేసు పెట్టారు వాళ్ళు. పార్టీ సపోర్ట్తో వాళ్ళు కొంచెం అధికారంగా ఉన్నారు. మాకు ఏమీ లేదు, ఆధారు కూడా ఏమీ లేదండి. మేము వచ్చి ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. మా చోట్లో వేసుకొని ఇల్లు వాళ్ళు కొండా ప్రవీణ్ అన్నవాడు ఒక 50 మంది తీసుకొచ్చి గొండాలు వేసుకొని కత్తులు కరాతాలు మరి గొడ్డలో ఇవన్నీ వేసుకొని వచ్చి ఎట్టబడితే అక్కడ మాట్లాడి మా కోడలను బయటికి లాగి మేము పనికి వెళ్తామండి. పనికి వెళ్ళి మేము కూడా మాకు తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. మాకు ఏమీ లేదండి. మాకేమీ లేదు. 4 పిల్లలు, నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. బోడే ప్రసాద్ గారు చైర్మన్ అంటండి, ఆయన పేరు కొండా ప్రవీణ్ చైర్మన్. మీరేం చేస్తారు, ఇది మాది పట్ట, మా వాళ్ళు ఉండారు, ఇల్లు ఉండారు, మేము టీడీపీ.
అని వచ్చి మా ఎవరు లేకోకుండా చూసి మమ్మల్ని మేము పనులకి వెళ్ళామండి. పనులకి వెళ్ళి మా కోళ్ళు పిల్లలకి అన్నం పెడుతుంది, మా పిల్లలకి అన్నం పెడుతుందండి. అన్నం పెడుతుంటే అన్నం పళ్ళెం కూడా లాగేసి అన్నం కుండలో మట్టి పోసి అక్కడే జిమ్మేసి ఇవన్నీ చేశారండి. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని వారు చేసే గొప్ప పనికి కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు. నగరంలోని ఒక హోటల్లో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రముఖ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్ఆర్ఐ, ఆక్స్ఫర్డ్, ఆర్కా కళాశాలల ఉపాధ్యాయులను యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిఎంఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పారు. విద్యారంగంలో ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డులను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం యూనివర్సిటీ ఆంధ్ర, తెలంగాణ రీజనల్ డైరెక్టర్ వివేకన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారే సమాజ మార్గ నిర్దేశకులని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆంధ్ర, తెలంగాణ రీజనల్ హెడ్ దుర్గా రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, నిర్మల్ కిరణ్ కుమార్, జార్జ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. We have come to Guntur to celebrate the excellence of education and to honor the contribution by the teachers to the nation building and building up the career of the students. CMR University, located in Bangalore, it's a NAC A-grade institution, recognizes and honors the contribution of the teacher in nation building. So it's a humble effort from the institution to honor the principals and the educators in this program, to recognize their contribution and then to encourage them and to motivate them. And we pray to God that this effort continues and the students get the right direction and they become professional by choice, not the professional by chance. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పటమట హై స్కూల్ మైదానం వేదికగా నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.